ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 27వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం దైవ బలంతో మీకు 2 కోరికలు నెరవేరబోతున్నాయి. దైవ బలంతో ఎటువంటి 2 కోరికలు మీకు నెరవేరబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా రావటం మూలంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 27వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక దైవ బలంతో మీకు 2 కోరికలైతే నెరవేరబోతున్నాయి. చాలా కాలం నుండి ఈ 2 కోరికలు మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరికలు నెరవేర్చుకోవటం కోసం మీరు చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు మనసులో అనుకుంటున్నారు, ఆ కోరికలిక మాకు లైఫ్ లో నెరవేరవు అని ఒక నిశ్చయానికి వచ్చేస్తారు. అటువంటి వారికి కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఎవరైతే కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, అంటే మీరు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం కావచ్చు, మంచి సీట్లు దొరకటం కావచ్చు, ఈ విధంగా కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. అలాగే వృత్తి జీవితాల్లో ఉన్నవారు కూడా మీ యొక్క వృత్తి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలని ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో, ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో, కెరియర్ కి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, ఉద్యోగ జీవితానికి సంబంధించి, వ్యాపార జీవితానికి సంబంధించి, ఈ విధంగా ఓవరాల్ గా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక దైవ బలంతో నెరవేరబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే మీరు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ యొక్క లైఫ్ లో వివాహం అనేది మీకు నచ్చిన విధంగా ఉండాలని, అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామిగా మారాలని కొందరు, మరికొంతమందికి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి లభించాలని మరికొందరు,
ఈ విధంగా పెళ్లికి సంబంధించి మీరు చాలా బలమైన కోరికను చాలా కాలంగా కలిగి ఉన్నారు. అటువంటి వారి కోరిక ఖచ్చితంగా దైవ బలంతో నెరవేరబోతుంది. ఒకవేళ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారైతే కనుక పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మే 27వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి దైవ బలంతో 2 కోరికలు నెరవేరబోతున్నాయి. ఆదాయ మార్గానికి సంబంధించి అలాగే వివాహానికి సంబంధించి 2 కోరికలు మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తిని కలుసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కళలకు సంబంధించిన రంగాల్లో ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కుల వృత్తులు చేసుకుంటున్న వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో పెట్టుబడులకు సంబంధించి డబ్బుల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క పెట్టుబడులకు సంబంధించి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. అంటే ఇదివరకు మీ యొక్క వ్యాపారం ఏ విధంగా సాగిపోయిందో ఈ రోజు కూడా అదే విధంగా సాగిపోతుంది. కానీ వ్యాపార భాగస్వాములతో కలిసి లేదా కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కాస్త ఊరట లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక వ్యక్తి నుండి ఇన్ఫర్మేషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు మీకు మంచి సపోర్ట్ లభించబోతుంది. ఒక విషయంలో వారు మీకు అండగా నిలుస్తారు. ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని తిరిగి నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 27వ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.